ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది ఈ విషయానికి వచ్చి? ఈ పబ్లిక్ సెక్టర్స్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ కేర్ has gone up by, in the past compared to 14-15, it has gone up to 48% from 29%. That is one achievement, and credit goes to Narendra Modi garu. One thing. So that is now almost close to 3.3%. Okay, 2002-2003 అది పబ్లిక్ అది గవర్నమెంట్ స్పెండింగ్ బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ టుగెదర్ రెండు కలిపి 9,05,000 కోట్ల దాకా ఖర్చు పెట్టారని ఉంది. అది ఆనాటి పర్ క్యాపిటా దీని ప్రకారం చూస్తే మనము 3.8% జీడిపి లాగా ఖర్చు పెడుతున్నట్టుంది. ఇంకా చాలా తక్కువ. ఈ 3.3% ఇవాళ మనం ఖర్చు పెడుతున్నది మన జీడిపిలో, అది చాలా తక్కువ. నేను ఆ విషయంతో మీతో ఏకీభవిస్తాను. రాబోయే రోజుల్లో దీన్ని పెంచాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా ఆయుష్మాన్ భారత్ లాంటి కొన్ని పథకాలు తీసుకురావడం వల్ల అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా ఈ సేవింగ్స్ మనం 1.45 lakh crores-గా ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారం ఉంది. ఆ విషయాన్ని అక్కడితో పక్కన పెట్టేస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు ప్రస్తావన తెచ్చారు. హెల్త్ కేర్ మీద ఏ రకంగా మీరు తీసుకుంటున్నారు, ఆరోగ్య సంరక్షణ కోసం మీరు చేపట్టున్న చర్యలేంటి? ఆ విధంగా చూస్తే సార్, ముందు మీరే ప్రస్తావించారు ఎన్టీఆర్ వైద్య సేవ గురించి. ఇవాళ ఆరోగ్యశ్రీ అని గతంలో ఉండేది అని చాలా రాష్ట్రాల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా గతంలో 5 లక్షల దాకా ఉంటున్న ఈ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చడం జరిగింది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. దీన్ని రాష్ట్రంలో ఉంటున్న 1,43,00,000 బీపీఎల్ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి 25 లక్షల దాకా అతి ఖరీదైన వైద్యాన్ని కూడా ఉచితంగా అందించే దిశగా తీసుకొచ్చిన పథకం ఇది. దాంతోపాటు 20 లక్షల ఏపీఎల్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయనుకుంటున్నామో వారికి కూడా 2.5 లక్షల దాకా ఇన్సూరెన్స్ మోడ్లో. అదేవిధంగా కొంతమంది జర్నలిస్ట్ సోదరులకు కూడా దాదాపు అక్రిడేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు 30,000 కావచ్చు, 40,000 కావచ్చు, వాళ్ళని కూడా దీంట్లో కలపాలని స్థూలంగా 1,63,00,000 మందికి ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్య సేవలు అందించాలనేది ఇన్సూరెన్స్ యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చి అందించాలనే ఉద్దేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. వారు ఇటీవలే ఇది ఆమోదం కూడా పొందింది. దీంట్లో నేను చెప్పినట్టుగా 1,43,00,000కి ముందుగానే ఇన్సూరెన్స్ చెల్లించడం జరుగుతుంది. మిగతా 20 లక్షల కుటుంబాలకు కూడా చెల్లించడం జరిగింది. గతంలో ఏం జరిగిందంటే ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ని మేము ప్రభుత్వంలో అధికారంలో వచ్చే నాటికి 2,500 కోట్లు నెట్వర్క్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ కింద బకాయిలు పెట్టేసి వెళ్ళారు. ఇప్పుడు ఆ బకాయిలు చెల్లిస్తూనే సగటున నెలకి 350 కోట్లు ఈ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద అదనంగా ఇవాళ ఖర్చు పెట్టాల్సిన నేపథ్యం ఉంది. ఈ పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా ఈ ప్రీమియంని ముందే చెల్లించి 3 నెలలకోసారి చెల్లించే విధంగా మొత్తం రాష్ట్రంలో యూనివర్సల్ 5,02,00,000 మందికి ఇది వర్తింపజేయాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకం. దీని ద్వారా భవిష్యత్తులో, ఎందుకంటే ఈ హాస్పిటల్కి నెట్వర్క్ హాస్పిటల్స్కి డబ్బు రాలేదు కాబట్టి కొంతమందికి ఆరోగ్య సేవ అందట్లేదు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్సూరెన్స్ కంపెనీలకు ముందే ప్రీమియం చెల్లించడం జరుగుతుంది కాబట్టి వారు నెట్వర్క్ హాస్పిటల్స్లో ఇది హైబ్రిడ్ మోడ్లో తీసుకొస్తున్నాం. ఒకటి 2.5 లక్షల దాకా మొత్తం 1,63,00,000 మందికి 60 లక్షల కుటుంబాలకి 2.5 లక్షల దాకా ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత 5 లక్షల దాకా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఏదుందో దాని ద్వారా 61 లక్షల కుటుంబాలకి 5 లక్షల దాకా కూడా 61 లక్షల కుటుంబాలకి 5 లక్షలకు కూడా ఈ ఇన్సూరెన్స్ పథకం ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని కలిపి ఆ పైన 25 లక్షల దాకా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి చెల్లించేలాగా ఈ పథకం తీసుకురావడం జరిగింది.